ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. ఇవాళ వచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీని చూసామంటే పెద్ద పెద్ద స్టార్స్ కూడా సరితూగరేమో అనిపిస్తుంది అనమాట. ఇంతసేపు నీ గురించే చెప్పాను తెలుసా నేను. అమలాపురం ఎక్కడ చెప్పు? అమలాపురం గాంధీనగర్లో ఉంటావా నువ్వు? మరి అమలాపురం నుంచి వచ్చావా ఇంత దూరం నువ్వు? ఓ మై గాడ్, నువ్వు ఈ ఫ్రాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడ కొనుక్కున్నావు? షాపింగ్ మాల్లో. నాకు తెలుసులే ఏ షాప్ అని అడుగుతున్నా. ఓ, చందన బ్రదర్స్లో కొన్నా. బాగుంది, చాలా బాగుంది. నాకు కూడా అలాంటి ఫ్రాక్ లేదు కాబట్టి మనం షేర్ చేసుకుందామా తర్వాత? ఎప్పుడైనా మనకు కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకుందామా? నా బట్టలు నీకు ఇస్తా, నీ బట్టలు నాకు ఇస్తావా? కమిటీ కుర్రాళ్ళు షూటింగ్ అని చెప్పారు, నువ్వు ఫస్ట్ టైం వెళ్ళావు కదా, వెళ్ళినప్పుడు ఏం చేయించారు నీ చేత? ఏం డైలాగ్ ఇచ్చారు చెప్పు నాకు కొంచెం. దువిష, ఇక్కడ అల్లరి చేస్తున్నావా లేదా? చేయట్లేదు, ఇది అల్లరి కదా. ఏం చేయించారు మొన్న? సాంగ్ ఆ రోజుల్లో మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. బాగుంది. అందరికీ నమస్కారం. ఈ వారం అంతా మీరు చూసుంటే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. కారణం ఏంటంటే బుజ్జి 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 స్టార్స్ మన స్టూడియోస్లోకి వస్తున్నారు చిల్డ్రన్స్ డే స్పెషల్లో భాగంగా. బట్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఇవాళ వచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీని చూసామంటే పెద్ద పెద్ద స్టార్స్ కూడా సరితూగరేమో అనిపిస్తుంది అనమాట. అంత బ్రైట్ అండ్ యాక్టివ్ స్టార్ దువిషాతో మాట్లాడబోతున్నాం. దువిష మనకు తెలిసింది ఏంటంటే తను పుట్టడం ప్రీమెచ్యూర్గా పుట్టి ఆల్మోస్ట్ మామూలుగా 7వ నెలలో పుట్టిన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా పెంచాలంటారు. కానీ ఇప్పుడు దువిషాని చూస్తే అర్థమైపోతుంది అనమాట ఎంత బ్రైట్ అండ్ యాక్టివ్ అని చెప్పి. అండ్ 4 సంవత్సరాల వయసులోనే తను ఆల్రెడీ కమిటీ కుర్రాళ్ళు సినిమాలో ఒక చాలా మెయిన్ క్యారెక్టర్ పోషించిన తర్వాత ఇప్పుడు 2 ఫిల్మ్స్ ఆర్ ఆన్ హర్ ప్లేట్. అండ్ అలాగే మొన్న మైత్రి మూవీ మేకర్స్కి షీ హస్ గివెన్ అన్ ఆడిషన్. ఇంకా చెప్పక్కర్లేదు, కెరియర్ ఇలా టేక్ ఆఫ్ అవుతుంది అనడానికి చాలా చాలా మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి తనలో చూస్తే బేసిక్గా. సో దువిష, హాయ్. ఇంతసేపు నీ గురించే చెప్పాను తెలుసా నేను. అంతేనా? నీ పేరేనా దువిష? ఓకే. సో నీకు ఎన్నేళ్ళమ్మా? ఎందుకు తీస్తున్నావు అది? ఎందుకు అలా అలా తీసి అలా వేసుకుంటున్నావా? ఇది తప్ప నీకేం రాదా? తప్ప మాటలు వస్తాయా దువిషకి? వస్తాయా? సరే నీ గురించి చెప్పు కొంచెం. నీకు ఎన్నేళ్ళు, ఎక్కడ ఉంటావు, ఏమిటి? అలా కాదు, ఫుల్గా చెప్పాలి. అలా అమలాపురం ఎక్కడ చెప్పు? గాంధీనగర్. అమలాపురం గాంధీనగర్లో ఉంటావా నువ్వు? మరి అమలాపురం నుంచి వచ్చావా ఇంత దూరం నువ్వు? ఓ మై గాడ్. సో నువ్వేంటి యాక్టర్వా? బస్లో వచ్చావా? బస్లో నిద్ర పట్టిందా బాగా? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? అలా కాదు, పేరు చెప్పాలి ఎందుకంటే అమ్మ కెమెరాలో. అమ్మ పేరేంటి? సితారా. సరిగ్గా కూర్చో. నువ్వు ఈ ఫ్రాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడ కొనుక్కున్నావు? షాపింగ్ మాల్లో. అది తెలుసులే ఏ షాప్ అని అడుగుతున్నా. ఓ, చందన బ్రదర్స్లో కొన్నావు. బాగుంది, చాలా బాగుంది. నాకు కూడా అలాంటి ఫ్రాక్ లేదు కాబట్టి మనం షేర్ చేసుకుందామా తర్వాత? ఎప్పుడైనా మనకు కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకుందామా? నా బట్టలు నీకు ఇస్తా, నీ బట్టలు నాకు ఇస్తావా? అంతేనా? నవ్వొస్తుందా? ఇది పెద్దదా? అది సరిపోతుంది కదా నాకు. చిన్నదా? ఓకే. సో దువిష, నువ్వు యాక్ట్ చేసావా? ఎక్కడ యాక్ట్ చేసావు నువ్వు? ఏ సినిమాలో? ఓహో, ఎలా వచ్చింది నీకు ఆపర్చునిటీ? కాదు, ఎలా వచ్చింది ఆపర్చునిటీ అంటున్నా. అసలు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది నీకు? మావయ్య వల్ల వచ్చిందా? ఓకే. మావయ్య పేరు? ఓకే. సో అప్పుడు ఏమైంది చెప్పు. నువ్వు అసలు కమిటీ కుర్రాళ్ళు షూటింగ్ అని చెప్పారు, నువ్వు ఫస్ట్ టైం వెళ్ళావు కదా, వెళ్ళినప్పుడు ఏం చేయించారు నీ చేత? డైలాగులా, డాన్సా? ఏం డైలాగ్ ఇచ్చారు చెప్పు నాకు కొంచెం. ఒకటేనా ఒకటేనా అన్నావు. ఇంకా
సరే అప్పుడు నీకు అంత బాగా యాక్ట్ చేశాక అందరు ఏమన్నారు? అంకుల్స్ అందరూ పెద్ద పెద్ద అంకుల్స్ ఉంటారు కదా బాగున్నాయి. షూటింగ్ లో, బాగున్నావు అని చెప్పారా? ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారు అందులో? సినిమా యాక్టర్లు ఎవరెవరు ఉన్నారు అందులో? శివ శివ ఉన్నారా? శివాని ఏమని పిలిచేదానివి? నాన్న. నాన్న అని పిలిచేదానివి. ఓకే ఓకే. శివ మీ నాన్న క్యారెక్టరా? చిన్నప్పుడు శివ. చిన్నప్పుడు శివ, తర్వాత నాన్న, అంతే కదా? ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావా లేదా ఇంతకి? వెళ్తున్నా. దువిష, నీకేంటి ఆ పూసలు ఎందుకు తీస్తున్నావు మాటి మాటికి? బ్రేస్లెట్ కొత్తదా అది? ఎవరు వేశారు అది? అమ్మేసింది. అమ్మ వేసిందా? నీకు నచ్చేసిందా అది? సరే, నీకు చెప్పలేదు నువ్వు నాకు. అంకుల్స్ ఏమన్నారు నువ్వు యాక్ట్ చేసినప్పుడు? బాగుందన్నారు, చెప్పారా? బాగున్నారు. అంతాక నీకు ఎవరన్నా చాక్లెట్స్ ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఎన్ని చాక్లెట్స్? అన్ని ఇచ్చారా? లేస్ ప్యాకెట్స్. అన్ని లేస్ ప్యాకెట్స్ ఇచ్చారా? అమ్మో. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి దువిష? చికెన్. చికెన్ ఇష్టమా? ఓకే. ఎలాంటి చికెను? అది కాదు నేను అడిగేది. చికెన్ అంటే ఫ్రైడ్ చికెనా, బర్గరా, పిజ్జానా, ఏమి ఇష్టం? కేఎఫ్సి చికెన్. కేఎఫ్సి చికెన్ నీ ఫేవరెటా? మమ్మీ ఎప్పుడు కొనిపెడుతుంటుందా? చేసి పెడుతుంటుందా ఇంట్లో? అవునా? చేసి పెట్టు, బయట నుంచి తెస్తుంది. ఓ, బయట నుంచి వస్తారు. ఓకే. మమ్మీకి వంట వచ్చా? వచ్చి బాగా చేస్తుందా? ఏమేం చేయించుకుని తింటావు నువ్వు? ఎగ్. ఎగ్ ఒకటి. ఓకే సరే, కానీ నువ్వు, మీకు అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య పేరేంటి? అన్నయ్య పేరు తెలీదా? దేవాంశ్. ఓకే. దేవాంశ్ నువ్వు కలిసి యాక్ట్ చేస్తున్నారా ఇప్పుడు నెక్స్ట్ మూవీలో? అంతేనా? దేవాంశ్ కూడా నీలా క్యూట్గా ఉంటాడా? అంత పెద్దగా ఉంటాడా? నీకంటే పెద్దగా ఉంటాడా చాలా? నువ్వే చాలా పెద్దగా ఉన్నావు తెలుసా? కాదు, మరి మమ్మీ పెద్దగా ఉంది. మమ్మీ పెద్దగా ఉంది. ఓకే. మరి నేను పెద్దగానే ఉన్నానా? చెప్పు, నీ గురించి చెప్పు నాకు. నీ ఫ్రెండ్స్ ఎవరు? నీ స్కూల్కి వెళ్తావా? నువ్వు స్కూల్కి వెళ్తావా అసలు? ఓకే. స్కూల్లో ఏమేమి నేర్పిస్తారు? చెప్పు, స్కూల్లో ఏం నేర్పిస్తారు తెలీదా? ABCD. ఇంకా రైమ్స్ నేర్పించారా? ఏం నేర్పించారు? కుక్క పుర్ర 6 on a old gum tree, Mary Mary King on a bush whistly, laugh kuka burra laugh, hey laugh like that. మరి స్కూల్లో అల్లరి చేస్తావు నువ్వు? చేయను. చెయ్యవా? ఏం చేస్తావు స్కూల్లో? ఇక్కడ అల్లరి చేస్తున్నావు కదా దువిష, ఇక్కడ అల్లరి చేస్తున్నావా లేదా? చేయట్లేదు. ఇది అల్లరి కదా? నీ హెయిర్ బ్యాండ్ చాలా బాగుంది, నీ డ్రెస్ చాలా బాగుంది, నీ షూస్ చాలా బాగున్నాయి, నువ్వు కూడా చాలా బాగున్నావు. అంతేనా? నువ్వు బాగున్నావు అని చెప్పారు ఎవరైనా? ఓకే. డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ఫ్రూట్స్ బిజినెస్. ఏంటి? ఫ్రూట్స్ బిజినెస్. ఓ, ఫ్రూట్సా? ఫ్రూట్స్. మరి ఫ్రూట్స్ మంచిగా తింటావా లేదా బుద్ధిగా? తింటా. ఏ ఫ్రూట్స్ తింటావు? గ్రీన్ యాపిల్ తింటావా? ఫ్రూట్స్ రోజు తినాలా మరి అందరూ? తింటే ఏమవుతుంది? స్ట్రాంగ్ అయిపోతామా? మరి నువ్వు ఇంకా సన్నగానే ఉన్నావు కదా. చెప్పు, ఇంకేమేం ఫ్రూట్స్ బిజినెస్లో డాడీ? మమ్మీ జాబ్ చేస్తుందా? ఓ, మరి అంత జాబ్ చేస్తూ నేను ఇంత దూరం తీసుకొచ్చింది మమ్మీ అంటే ఎంత మంచి మమ్మీ కదా. ఏం జాబ్? టూ మెనీ జాబ్సా? ఎవరు సో మెనీ జాబ్స్ మమ్మీ చేసేది? ఏం సో మెనీ జాబ్స్ చేస్తుంది చెప్పు మమ్మీ అన్ని. 1 2 3 4 5 6 7 8 9 10. 10 జాబ్స్ చెప్పు, పేర్లు చెప్పు. ఏమేమి చేస్తుంది మమ్మీ? ఇంట్లో కూడా వర్క్ చేస్తుంది కదా మమ్మీ? ఏం పని చేస్తుంది? చెయ్యదా? ఇంట్లో ఏ పని చేయదా మమ్మీ? చేస్తుంది. ఏమేమి చేస్తుంది చెప్పు ఇంట్లో మమ్మీ? సాఫ్ట్వేరా? అదే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, బట్ ఇంట్లో మమ్మీ వంట, ఇల్లు క్లీనింగ్ అన్నీ చేస్తుందా? డాడీ చేస్తారా? డాడీ చేయరా? ఎవరు ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటారు దువిష? మా మమ్మీ కూడా చేయదు. ఎవరు చేయరు? మరి ఎవరు చేస్తారు? పని మనిషి. ఓ, పని మనిషి చేస్తుంది. ఓకే ఓకే
సో మరి నువ్వు చెప్పావా ఎప్పుడైనా మమ్మీకి రెస్ట్ తీసుకో మమ్మీ, ఎక్కువ పని చేయొద్దని చెప్పావా లేదా? చెప్పాను. ఏముంటుంది అప్పుడు మమ్మీ? ఓకే అండి. అంతేగాని ఒకటి చెప్పు, నీకు ఎప్పుడైనా దగ్గు జలుబు జ్వరం వచ్చిందా? వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తావు నువ్వు? టాబ్లెట్స్ వేసుకుంటావా? టాబ్లెట్స్ బాగుంటాయా? తీసుకుంటావా? అప్పుడు బాగా ఏడుపు వస్తుందని ఏడుస్తావా అసలు? ఎవరు చూసుకుంటారు ఆ టైంలో, మమ్మీయా డాడీయా? మమ్మీ. మమ్మీ చూసుకుంటుందా? ఓకే సరే, నీ సినిమా షూటింగ్ గురించి చెప్పు. పొద్దున ఎలా వెళ్ళేవా దానివి నువ్వు? ఎవరు తీసుకెళ్ళేవారు? మావయ్య. మావయ్య తీసుకెళ్ళేవారు. ఇంకా తర్వాత అమ్మ తీసుకెళ్ళిన తర్వాత. షూటింగ్ ఎందుకు ఇష్టం నీకు? ఇష్టం ఆ షూటింగ్? ఇష్టం. ఎందుకు? స్కూల్కి వెళ్ళక్కర్లేదు. ఓ, షూటింగ్ వెళ్తే స్కూల్కి వెళ్ళక్కర్లేదు కాబట్టి ఇష్టం. అయితే స్కూల్ ఇష్టం లేదనమాట నీకు? ఇష్టం లేదా స్కూలు? ఎందుకు ఇష్టం లే? బాగుంటుంది కదా, టీచర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. చెప్పేసి కొడతారు. చెప్పేసి కొడతారు. అవునా? సరే ఇంకా చెప్పు. నీ నెక్స్ట్ నీ ఆడిషన్ డైలాగ్ ఇచ్చి చెప్పమంటారా? నీకు చెప్పమంటారా? మొన్న ఆడిషన్ ఇచ్చావు కదా నువ్వు, మైత్రి నువ్వు అన్నయ్య కలిసి. అక్కడ ఏం చేయాల్సి వచ్చింది? ఏదో పెద్ద పెద్ద కమ్యూనికేషన్లు అయిపోతున్నాయి అక్కడ మమ్మీతోటి. మమ్మీని ఏమని పిలుస్తావు? మమ్మీ అంటావా, అమ్మ అంటావా? మమ్మీ. మమ్మీ. కేఎఫ్సీ కావాలా వద్దా? కావాలి. మరి చెప్పాలి కదా. ఏం చేయించారు మొన్న? సాంగ్ యాక్ట్ చేయించారా? ఏం సాంగ్ చెప్పు. ఆ రోజుల్లో మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంటే నవి ఆనందము వెంటే వస్తే అంతే చారు. బాగుంది. సో మరి నీతో పాటు నువ్వు బెటర్ యాక్టరా, అన్నయ్య బెటర్ యాక్టరా? నేను. నువ్వేనా? అన్నయ్య నేను. ఇద్దరునా? అన్నయ్య నువ్వు ఫైట్ చేసుకుంటారా, పోట్లాడుకుంటారా? అప్పుడు ఏం చెప్తాడు అన్నయ్య? నేనే చెప్తా. ఏమని? నువ్వే చెప్తావు. అన్ని వాటర్ పాడేసిన అమ్మతో చెప్తా. అమ్మతో చెప్తే మరి అమ్మ ఏం చేస్తుంది? కొడుతుంది. కొడుతుందా అన్నయ్యని? నిన్ను కూడా కొడుతుంది అమ్మ? కొట్టదు కదా. కొడుతుంది. నువ్వు స్పెషల్ కదా, అంతే కదా దువిష? అమ్మ కూడా కొడుతుంది. అమ్మ కొట్టదా? కొడుతుంది. కొడతదా? కొడుతుంది. అబ్బో, నిన్ను అన్నయ్యనైనా ఇంకెవరైనా కూడా కొడుతుందా అమ్మ? మా నాన్నే తిడుతుంది. మీ నాన్న తిడతారా? ఏమని? ఏంటండి మీరు అంటుందా? అప్పుడు నువ్వేమంటావు? డాడీని సపోర్ట్ చేస్తావా లేదా? సో అయితే దువిష, ఇంకా మరి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సర్ప్రైజా? సర్ప్రైజ్ సరే, బట్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇలాగే యాక్టింగ్ చేస్తావా, స్కూల్కి వెళ్తావా? యాక్టింగ్. పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు కదా నువ్వు. పోలీస్ ఏమవుతావు? యాక్టర్ అవుతావా, డాక్టర్ అవుతావా? కాదు, పోలీస్ అవుతావా? ఇప్పుడు మారిపోయింది ఒక నిమిషంలో. మరి పోలీస్ అయ్యి ఏం చేస్తావు చెప్పు. పోలీస్ గన్ అందరినీ షూట్ చేస్తావా? ఎలా? ఓకే, మరి ఎవరెవరిని షూట్ చేస్తావు? నన్ను కూడానా? నన్ను కూడానా? అయ్యా, మరి ఎలాగా? ఈ అంకుల్ని షూట్ చేద్దామా? కెమెరా అంకుల్ని. అమ్మని షూట్ చేస్తావా? మా తల్లి, ఎందుకు బంగారం. అమ్మ బంగారం లాంటి అమ్మ నేను తీసుకొచ్చింది కదా ఇక్కడికి. ఓ, మావయ్యని కూడా షూట్ చేస్తావు. అందరు నీకు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ షూట్ చేస్తావు అనమాట అయితే. కానీ షూటింగ్లో ఏం ఫుడ్ పెడతారు నీకు? షూటింగ్లో కూడా చికెనే? సరే, నువ్వు పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తావు నాకు చెప్పు కొంచెం. 7. తర్వాత? బ్రష్ చేసుకుంటా. తర్వాత స్నానం చేస్తా. ఆ తర్వాత టిఫిన్ తింటా. ఏం టిఫిన్ తింటావు? ఇడ్లీ. రోజు ఇడ్లీయేనా? ఒక్కొక్క రోజు ఎగ్, ఒక్కొక్క రోజు అట్టు, ఒక్కొక్క రోజు పూరి. పూరి కూడా? అబ్బా, నా ఫేవరెట్ తెలుసా పూరి. అట్టు. సరే, నేను మీ ఇంటికి వస్తే నాకు పూరి పెడతావా?
పెడతావా? మా నాన్న చేస్తారు. ఓ మీ నాన్న చేస్తారా పూరీలు? ఓకే, ఇవన్నీ ఇంటి కుట్లని ఇలా బయట పెడుతున్నావు. వెరీ గుడ్. అమ్మకి రాదా పూరీలు చేయడం? వచ్చు. వచ్చు కానీ నాన్నే చేస్తారు పూరీలు. కాదు, ఆ. మా అమ్మ చేస్తారు. సరే, మరి నువ్వు నాన్నతో ఏంటి బైక్ మీద వెళ్తావా రోజు? వెళ్తా ఎక్కడికి? షాప్కి వెళ్ళి ఫ్రూట్స్ తెస్తా. కానీ నాన్నకేంటి అమలాపురంలోనే ఉందా ఫ్రూట్స్ బిజినెస్? కాదు, అవును. అమలాపురంలో నీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు చెప్పు, మీ ఇంటి పక్కన? యశ్విత, ఇంకా రాశిని అక్క, హరన్ అన్నయ్య, ఆ, ఇంకా వాళ్ళందరితో ఫైట్ చేస్తావు నువ్వు? చేయవు కదా. బిందు అక్క, చాంద్రని అక్క, హన్వి, ఇంకో హన్వి. ఇంకో హన్వి కూడా ఉందా? హన్వి ఇద్దరు హన్వీలు ఉన్నారా? సో ఇంతమంది ఫ్రెండ్స్తో మరి నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు అయితే కదా. వాళ్ళందరూ నువ్వు షూటింగ్కి వెళ్తుంటే ఏమంటారు? వావ్ గ్రేట్ దువిష అంటారా? అనరా? ఏమంటారు మరి? ఏంటో సీరియస్గా ఆలోచనలో పడ్డట్టున్నావు. నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు సినిమాల్లో? పవన్ కళ్యాణ్. ఓహో, ఓకే. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సరే, నా వచ్చి ఇక్కడ వచ్చి కూర్చుంటావా దువిష? ఇక్కడ వచ్చి కూర్చో, మనం మాట్లాడుకుందాం. ఇదే బెటర్, మన ఇద్దరం కలిసి సీరియస్గా మాట్లాడుకోవాలి, అంతే కదా దువిష? ఇలా రా. నీ నెక్లెస్ చాలా బాగుంది కదా. బటర్ఫ్లై అది ఎవరు కొనిచ్చారు నీకు? అమ్మ కొని పెట్టింది. నువ్వు ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తున్నావు కదా, ఇంకా బాగుండాలి సినిమాలు అంటే ఏం చేయాలి? ఒక్కరోజే వెళ్ళావా? అయితే మరి రాబోయే రోజుల్లో మరి ఎలాగా? ఇంకా యాక్ట్ చేయాలనుందా నీకు? ఓకే, చేశాక ఏం చేస్తావు? అంటావా? సరే, రాత్రి నువ్వు ఎవరి పక్కన పడుకుంటావు చెప్పు? అమ్మ పక్కన, డాడీ పక్కన? డాడీ పక్కన. డాడీ అయితే కొంచెం ఫ్రెండ్ అనుకుంటా నీకు కదా అమ్మ కంటే కూడా. ఎందుకలా? నాన్నే ఇష్టం. కష్టపడి ఇద్దరు ఇష్టమా? అన్నయ్య కూడా ఇష్టం. బంగారు తల్లమ్మ. అలాగే అందరు ఇష్టం అనాలి, ఓకేనా? కానీ యాక్చువల్గా ఎవరు ఇష్టం చెప్పు? అమ్మ, నాన్న, అన్నయ్య. ఓకే, వెరీ గుడ్. అన్నయ్య నీకు మంచిగా ఏమైనా కొనిపెడుతుంటాడా? ఏమి లేదా? రాఖీ కట్టవా అన్నయ్యకి? కట్టినప్పుడు కూడా చాక్లెట్ ఇవ్వడా? కేక్ ఇస్తాడా? మరి మీ ఇద్దరు కలిసి ఏంటి సెలబ్రేట్? నీ బర్త్డే ఎప్పుడు, అన్నయ్య బర్త్డే ఎప్పుడు? ఫస్ట్ అన్నయ్య బర్త్డే, తర్వాత నా బర్త్డే. నా బర్త్డేకి నేను అందరికి చికెన్స్ పెట్టాను. నువ్వు అందరికి చికెన్స్, నీకు ఇష్టమైంది అందరికి పెట్టావు అనమాట. వెరీ గుడ్. అన్నయ్య బర్త్డేకి ఏం పెడతావు? చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ అన్ని అంతేనా? డ్రింక్ కూడా. ఓకే, ఆరెంజ్ డ్రింక్, బ్లాక్ డ్రింక్, స్ప్రైట్. ఓకే, వెరీ గుడ్. అన్నీ పెట్టేసావు అనమాట. మరి నన్ను పిలవలేదు ఈ బర్త్డేకి? అప్పుడు మా ఇల్లు తెలియదు కదా. అవును, ఇప్పుడు తెలుసు కదా, పిలుస్తావు నెక్స్ట్ బర్త్డేకి, అంతేనా? మరి అన్నయ్య బర్త్డే ఎప్పుడు చెప్పు? అన్నయ్య బర్త్డేకి ఏం పెడతారు? మేలోనా? అన్నయ్య బర్త్డేకి ఏం పెడతారు? అన్నయ్య బర్త్డే కూడా చికెనేనా? కాదు, బర్గర్. ఓ, అన్నయ్యకి బర్గర్స్ ఇష్టం అనమాట. అయితే ఏ క్లాస్ అన్నయ్య? ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదు. ఎందుకు? నాకు ఇష్టం లేదు. నీకు అన్నం ఇష్టమా ఎక్కువ? కాదు, చికెన్. మళ్ళీ చికెనే. సో ఆ విధంగా బర్త్డేకి పిజ్జా, బర్గర్, చికెన్ అన్నీ పెడతావు. సో మరి నువ్వు సినిమాలు చూస్తావా? థియేటర్కి వెళ్ళి చూస్తారా మీరందరూ? ఏ సినిమా చూసావు ఈ మధ్య నచ్చింది నీకు ఇష్టమైన సినిమా? ఓ, నీ సినిమాని చూసుకున్నావు. వెరీ గుడ్. అప్పుడు నువ్వు స్క్రీన్ మీద వచ్చినప్పుడు నీకు ఏమనిపించింది విషా? హ్యాపీయా? చాలా హ్యాపీ అయిపోయావా? చప్పట్లు కొట్టావా లేదా? సరే, ఒక పాట పాడతావు నా కోసం? పాడు. ఆ రోజుల్లో మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతే నవి ఆనందము, వెంటే వస్తే అంతే చారు. చాలా బాగుంది దూష. నువ్వు దేవుడు దండం పెట్టుకుంటావు రోజు? ఏమని అడుగుతావు దేవుడిని రోజు? ఏం చెప్తావు దేవుడికి దండం పెట్టుకుని? ఎట్లా పెట్టుకుంటావు చూపి దండం. పెట్టుకున్నప్పుడు ఏమంటావు? థ్యాంక్ యూ దేవుడా అంటావా? దేనికి థ్యాంక్ యూ చెప్తావు? సినిమా సినిమా హిట్ అయిందనా? ఓకే.
అయితే మరి దువిష, నీలాగా చాలా మంది పిల్లలు అక్కడ చూస్తున్నారు ఇవాళ ఈ షో. వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? హ్యాపీ చిల్డ్రన్స్ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్తున్నావా? హ్యాపీ చిల్డ్రన్స్ డే గట్టిగా చెప్పాలి. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడైతే మరి ఒక్క విషయం చెప్పేసా, ఒక సీక్రెట్. నువ్వు ఎప్పుడు ఇంత క్యూట్గా ఉండడానికి ఏం చేస్తావు? సన్ క్రీమ్. ఓ, సన్ స్క్రీన్ రాసుకుంటావా? ఓహో, సన్ స్క్రీమ్, అది కూడా సన్ స్క్రీమ్ రాసుకుంటావు అంతే కదా? ఓకే, ఇప్పుడు అందరూ నేను చూసి సన్ స్క్రీన్ రాసుకుంటారు. ఓకేనా? హ్యాపీ చిల్డ్రన్స్ డే. నువ్వు బేబీ శ్రీదేవిలా ఉన్నావు తెలుసా? చిన్నప్పుడు శ్రీదేవి గారి ఫోటో తన బేబీగా యాక్ట్ చేసినప్పుడు, తెలుసా శ్రీదేవి గారు అంటే ఎవరు? యాక్టర్ తెలుసు కదా, పెద్ద యాక్టర్. ఆవిడలాగా ఉన్నావు చిన్నప్పుడు కదా, బుజ్జి తల్లి కదా, అందుకని దువిష. దువిష అంటే ఏంటి తెలుసా? అర్థం తెలుసా? ఇంతకీ నీకు ఎన్నేళ్ళబ్బా? 1 2 2 3 4. 4 years నీకు? నాకు కూడా 4 years. నాకు 5 years. నీకు 5ఆ? 5th year ఇప్పుడు, అంతేనా? పెద్దయ్యాక ఏం చేస్తావు చెప్పు? తర్వాత ఎగ్జామ్ రాస్తావా? ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయా స్కూల్లో నీకు? లేవా? ఇప్పుడు పెద్దయ్యాక అయితే ఎగ్జామ్స్ రాస్తావు అంతేనా? ఓకే, నీకు కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే అయితే. షేక్ హ్యాండ్.